ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సువర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం. మనకి గరుడ పురాణం చెప్తుందండి. మొత్తం 28 పనిష్మెంట్స్ ఉన్నాయి. మనకున్న రాసులు 12 రాసులు, నక్షత్రాలు 27 నక్షత్రాల్లో మనందరం కూడా పుడతాం. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నాలుగులు 108. మొత్తం 108లో ఈ అచంచలమైనటువంటి అనంతమైనటువంటి కోటాను కోట్ల మంది జనాలందరినీ కూడా సృష్టించారు, కేటగరైజ్ చేశారు. వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, చిన్న పల్లెటూరు అమలాపురంలో ఉండొచ్చు, మాది రాజమండ్రిలో ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక లా ఆఫ్ క్రియేషన్, ఈ సృష్టికి మనకి ఒక లా ఉంది. ఎలాగైతే మనందరం కూడా ఇప్పుడు ట్రిపుల్స్ వెళ్తే మనల్ని ఎలాగైతే పోలీసులు పట్టుకుంటారో, ఆ విధంగా పెనాల్టీ వేస్తారో, ఆ విధంగా కొన్ని శిక్షలు మనం చేసేటటువంటి లా ఆఫ్ క్రియేషన్కి వ్యతిరేకంగా వెళితే మనకి ఈ యొక్క శిక్షలు ఉంటాయని చెప్పేసి గరుడ పురాణం చెప్తోంది. ఇది శాస్త్రవచనం, ఇది నా సొంత కవిత్వాలు కాదు. దీన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు వారికి చెప్పారు. యమధర్మరాజు వారు ఏ శిక్షలు వేస్తారు అనేటటువంటిది చెప్పారు. ఎన్ని శిక్షలు ఉన్నాయో తెలుసా అండి మీకు? 28 శిక్షలు ఉన్నాయి. మనకి ఈ 28 పనిష్మెంటుల్లో నేరం ఏమిటి, క్రైమ్ ఏమిటి, దానికి పనిష్మెంట్ ఏమిటి ఉంటుంది. సేమ్ మనం ఇక్కడ దొంగతనాలు ఇవి చేస్తే ఎలా అయితే జైల్లో పడేస్తారో, పోలీస్ ఇంట్రాగేషను, తర్వాత కోర్టులు, తర్వాత జడ్జిమెంట్లు, తర్వాత కన్విక్షన్లు, ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ యొక్క 28లో కీ పనిష్మెంట్స్ ఏముంటాయంటే అండి, చూడండి. ఫస్ట్ది క్రిమి భోజనం. క్రిమి భోజనం అనేటటువంటిది ఒక రకమైన శిక్ష. ఇది ఎవరైతే గెస్ట్లు ఇంటికి వస్తారు కదా, అతిథులు, వాళ్ళని అగౌరవపరుస్తారో, వాళ్ళకి పెట్టకుండా తినేస్తారో, అలాగే పిసినారితనంతో బిహేవ్ చేస్తారో, అటువంటి వాళ్ళకందరికీ కూడా దే విల్ బి థ్రోన్ ఇంటూ ఎ పిట్, ఒక గోతులో పడేసి వాళ్ళని మొత్తం వాళ్ళ బ్రతికుండగానే ఈ యొక్క పురుగులు, వామ్స్ అండ్ ఇన్సెక్ట్స్ తినేసేలాగా పడేస్తారు అక్కడ. అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి మనకి చచ్చిపోయిన తర్వాత శరీరం రాదు కదండి, మనకి మళ్ళీ ఎలా తింటారు, ఎలా వేస్తారు శిక్షలని, నరకలోకం ఉండదండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. అలా వాగే వాళ్ళకి నేను చెప్తాను. ఇక్కడ ఏమిటంటే చూడండి, వెనీరియల్ డిజీజెస్, హెచ్ఐవి, ఎయిడ్స్, తర్వాత ఈ యొక్క దాన్ని ఏమంటారు, గనేరియా, సిఫిలిస్ అనేటటువంటి వ్యాధి ఉండేది. కొరుకుడు వ్యాధి అంటారు. అక్కడ ఎవరైతే కామాంధుడై స్త్రీల దగ్గరికి, వేశ్యల దగ్గరికి వెళ్తాడో వాడికి కొరుకుడు వ్యాధుడు వచ్చి వాడి యొక్క పురుషాంగం దగ్గర మొత్తం కొరుకుడు కొరిచేస్తారు, దాన్ని కట్ చేసి అవతల పడేస్తారు. వెనీరియల్ డాక్టర్స్. అండ్ ఈ యొక్క దీనివల్ల ఏమవుతుంది, గ్యారంటీ అనేది ఓ 10 సంవత్సరాలు ఇస్తారు. వాడి అదృష్టం బాగుండి పుణ్యాలు చేస్తే, గతంలో పుణ్యము ఇప్పుడు పుణ్యాలు చేస్తే బ్రతుకుడు ఉంటుంది, లేకపోతే అక్కడితోనే ఎండ్. సో ఇది జరగట్లేదా భూలోకంలో? సో నెక్స్ట్ వన్, రెండవది వచ్చేసరికి కుంభీపాకం. ఇది వీళ్ళని ఏం చేస్తారంటే దే విల్ బి ఫైర్డ్ ఇన్ ఆయిల్లో వేపేస్తారు. అంటే వీళ్ళు ఏంటండి శిక్ష అంటే ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేస్తారు. చాలామంది చూడండి, ముసలి వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళు భార్యాభర్తల మీద చాడీలు చెప్పడము, అత్త కోడళ్ళ మధ్య చాడీలు చెప్పడము, ఇలా కుటుంబాలను విడదీసేస్తారు. ఇటువంటి వాళ్ళకి వీళ్ళందరినీ కూడా ఆయిల్లో వేసి రోస్ట్ చేసేస్తారు, బాయిలింగ్ ఆయిల్లో. ఇది జరగట్లేదంటే వైన్ షాపులు పక్కకి వెళ్ళండి, చేపల నాటిని చూడండి, చికెన్లు మీరు తింటూ ఉంటారు కదా, రోస్టింగ్ చేసేస్తారనమాట ఫిష్ల్ని, వాటిని. అంటే ఆ జన్మనిచ్చి ఎలాగైతే భూలోకంలో ఉంటుందో అక్కడ నరకలోకంలో ఉంటుంది. కాబట్టి నరకం లేదండి ఇది, అవన్నీ సొల్లు కబుర్లు చెప్పొద్దు. అలాగే ఎవరైతే తమిశ్రం
తమిశ్రం అనేటటువంటిది అంటే డార్క్నెస్, చీకట్లో, అంధకారంలో పడేస్తారు. వీళ్ళు ఎవరంటే మోసగాళ్ళు, బిట్రేయర్స్. ఎవరైతే మోసాలు చేస్తారో నమ్మినటువంటి వాళ్ళని, ఎవరైతే హు స్టీల్ అ థైడ్ విప్డ్ రెలెంట్లెస్లీ, ఎవరైతే దొంగతనాలు ఇవన్నీ కూడా మోసాలు, ముఖ్యంగా మోసాలు చేసేటటువంటి వాళ్ళని ఈ యొక్క తమిశ్రంలో చేస్తారు. అలాగే ఇంకొక శుచిముఖం అనేటటువంటి శిక్ష ఉంటుంది. దీన్ని నీడిల్ మౌత్ అంటారు. అంటే గుండు సూదులతో గుచ్చేస్తారనమాట. ఇక్కడ ఎవరైతే ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించి ఫ్రాడ్, మోసాలు, ఇప్పుడు చూడండి 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు, విజయ్ మాలవ్య కొన్ని లక్షల కోట్లు, ఇట్లా ఇవన్నీ వింటూ ఉంటాం కదా మనం. అలాంటి వాళ్ళందరినీ, ఆ ఫ్రాడ్ వాళ్ళందరినీ కంటిన్యూస్లీ పిక్డ్ విత్ నీడిల్స్తో గుచ్చి పడేస్తారు. మీకు డౌట్ రావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో 3rd డిగ్రీ ఉంటుంది. అది ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది కాబట్టి అక్కడ సూదులతో గుచ్చేటి రకరకాల, వాళ్ళు మనుషులే కదా. అంటే నీకు ఆన్సర్ కావాలి. సినిమాల్లో చూస్తాం మనం, రియల్గా పోలీస్ కమిషనర్సు, డీజీపీలతో, మేము పోలీస్ ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్స్, ఏసీపీ, డీసీపీలతో స్నేహం ఉంది కాబట్టి మేము చూసాం కాబట్టి మాకు తెలుసు అనమాట. ఈ వ్యాధులు మీరు ఏం కంగారు పడక్కలేదు, ఇలాంటి వ్యాధులు ఉంటాయి. నెక్స్ట్ వన్, శుచిముఖం అయిపోయింది. వాళ్ళని కంటిన్యూస్గా ఒక శరీరాన్ని ఇస్తారు, ఇచ్చి అక్కడ గుచ్చి పడేస్తూ ఉంటారు. ఇదొక రకమైన శిక్ష. ఇక ఇంకో రకమైన శిక్ష వైతరణి నది. ఈ వైతరణి నది ఏమండి ఎక్కడో నరకలోకంలో ఉందండి అంటారు. వెళ్ళండి, ఒరిస్సా దగ్గరికి వెళ్ళండి, జాజ్పూర్ అనేటటువంటి ఊరు ఉంటుంది. అక్కడ గిరిజాదేవి శక్తిపీఠం అనమాట. 108 శక్తిపీఠాల్లో 54 శక్తిపీఠాలు ఇలా మనకు ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలే కాదు, అక్కడ గిరిజాదేవి ఉంటుంది. ఆ గిరిజా అమ్మవారు పార్వతీదేవి అవతారం. అక్కడ పక్కనే వైతరణి నది ప్రవహిస్తుంది, మనకి గంగా, యమున, గోదావరి ఎలాగో. అక్కడ ఆ నది ఏం చేస్తుందంటే అండి, ఈ యమభటులు తీసుకెళ్ళేటటువంటి ఈ నదిలో మనకి బ్లడ్ ఉంటుంది. అది చెడు రక్తంతో కూడుకున్నటువంటిది. పస్ అంటే చీముతో కూడుకొని ఉంటుంది. అండ్ ఫిల్తీ లాంగ్వేజ్ అంటాం చూసారు, అంత అసహ్యకరంగా ఉంటుంది. వాటిల్లో నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే మాన్స్ట్రస్ ఆక్వాటిక్ క్రీచర్స్ ఉంటాయి. అంటే తిమింగలాలు, ఈ యొక్క మనం షార్క్స్ ఇవన్నీ ఉంటాయండి, సముద్రంలో చూస్తాం కదా. అంతకంటే క్రొకడైల్స్, అంతకంటే భయంకరమైనటువంటి నీటి జీవాలు ఉంటాయి. వాటిలో అవి ఏం చేస్తాయంటే అవన్నీ క్రాస్ చేయాలా, చాలా కొరికి పడేస్తూ ఉంటాయి మధ్యలో. అది ఇంటెన్స్ పెయిన్తో ఉంటుంది. నెక్స్ట్ వన్, వైతరణి రివర్ అయిన తర్వాత కాలసూత్రం. ఈ కాలసూత్రం ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది, హాట్ యాజ్ హెల్. ఇంకా నరకం చాలు. ఇప్పుడు ఎండాకాలంలో జస్ట్ అండి ఒక 2 డిగ్రీలు పెరిగితేనే చాలు, అయిపోయి ఫ్యాన్ లేదు, ఏసీ సంగతి దేవుడు ఎరుగు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, చెమటలు కారిపోతూ ఉంటాయి. ఢిల్లీలో ఎగిరిపోతూ ఉంటాం, కూలర్స్ పెట్టుకోవాలి. హైదరాబాద్ లాంటి ఊర్లలో అంతకంటే భయంకరమైన వాల్కనస్ పగిలిపోయేటటువంటి అగ్ని జ్వాలలు, ఎలా అయితే సముద్రంలో గర్భంలో ఉండేటటువంటి అగ్ని శిఖలు బయటకు వస్తాయో, మౌంటైన్స్ అన్నీ పేలిపోతే వచ్చేటటువంటి ఆ యొక్క అంత వేడిలో పడేస్తారు. ఏమిటో చూద్దాం. ఇదేంటంటే కాలసూత్రంలో టార్చర్ ఉంటుందండి. ఎవరైతే చాలామంది తల్లిదండ్రులని చాలా స్టైల్గా ఈ ఓల్డేజ్ హోమ్స్లో పెట్టేస్తాం. భార్య మాటలు విని పిల్లలను మా పిల్లల్ని పెంచుకోవాలా, మా భార్యను పెంచుకోవాలా, మా భార్యను చూసుకోవాలని తల్లిదండ్రులని, తర్వాత మన వంశంలో ఉన్నటువంటి పెద్దల్ని, వీళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వం. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ ఆ యొక్క ఇన్వాల్వింగ్ ఎక్స్ట్రీమ్ హీట్లో పడేస్తారు. అంతేకాదండి, చాలామంది పండితులు ఏం చెప్పాలండి వీళ్ళు, అరే బాబు మీ నా బతుకున్నటువంటి తల్లిదండ్రులకు పెట్టండి రా నాయన తిండి, బతుకున్నటువంటి ఈ యొక్క మీ వంశంలో ఉన్న పెద్దలకు తిండి పెట్టండి రా అని చెప్పాలా. అది చెప్పకుండా గోకర్ణం వెళ్ళండి, అక్కడ పిండాలు పెట్టండి, కర్ణాటక పూజారులే చేయాలా. అలాగే ఈ యొక్క ఊరు ఉంది కదా మనకి అలంపురం జోగులాంబ, అక్కడ తర్వాత నాసిక్ త్రయంబకేశ్వరం పిండాలు పెట్టండి. పిండాలు పెడితే బతుకున్న వాళ్ళకి తిండి పెట్టమని చెప్పాలా. ఎవరైతే ప్రవచనకారులు, స్వామీజీలు, ఈ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, పురోహితులు, వీళ్ళంతా కూడా పిండాలు పెట్టాలా, పితృదోషాలు పోతాయంటారు కదా, వీళ్ళకి కూడా ఇదే శిక్ష అనమాట. ఎందుకంటే బతికున్నాళ్ళకి తిండి పెట్టాలా. మీ వంశంలో ఉన్నటువంటి ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడు పెట్టలేకపోయారు, ఇప్పుడు ఉన్నటువంటి ముసలి వాళ్ళని చూడండి అని. సో ఇదొక రకం. తర్వాత అంధకూపం, ఇది డార్క్గా ఉంటుందండి, చాలా డార్క్గా ఉంటుంది. దీంట్లో ఎవరైతే అవసరాలలో ఉంటారో వాళ్ళకి మనం కోరికలు తీర్చకుండా వాళ్ళని ట్రాప్ చేసి మనము
వాళ్ళకి అటువంటి వాళ్ళందరినీ కూడా డార్క్ వెల్లో పడేసి స్నేక్ ఫిల్డ్ అందులో ఈ యొక్క పాములతో నిండిపోయినటువంటి నూతులో వేసేస్తారనమాట. సో అండమాన్ శిక్షలను ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మేము బ్రిటిషర్ సంతానం దగ్గర చదివినటువంటి వాళ్ళం. డైరెక్ట్గా నా క్లాస్మేట్స్ నోయల్ రాబర్ట్స్, బ్రిజెట్, ఇలాగా మేము మా టీచరే మిస్సెస్ మెనార్డ్, ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను పెరిగాను, బ్రిటిషర్ సంతానం వాళ్ళు. సో అప్పుడు అండమాన్ దీవుల్లో అక్కడ లెటర్ను వాళ్ళే అక్కడే ఒక బాక్స్లో పెట్టేస్తారనమాట. వాడికి నించోడానికి కూడా ఉండదు ప్లేసు, వాడు ఒంగోడానికి కూడా అంతవరకు సరిపడేటటువంటి సినిమాల్లో చూపిస్తారు కదా, అలాగే అక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అన్నీ అక్కడే అనమాట. తిండి కూడా అక్కడే పెడతారు. ఇలా విధంగా అప్పుడు స్వాతంత్ర సమరయోధులనే కాకుండా అందరినీ అలా శిక్షించేవారు. సో అటువంటి ఈ యొక్క శిక్షలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి శిక్షలు ఉన్నాయండి. ఈ శిక్షలన్నీ కూడా మొత్తం 28 రకాల శిక్షలు. కాబట్టి మన సొంత తెలివితేటలతో మనకి నరకాలు ఉంటాయా, యముడు ఉంటాడా, యమభటులు ఉంటారా, శిక్షలు ఉండవు అనేటటువంటి వాళ్ళకి ఆయన చూసుకుంటాడు. చిత్రగుప్తుడు యముడు చెప్పడం నా ధర్మం ఒక గురువుగా. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి మరి ఏ రకమైనటువంటి శిక్షలు ఉంటాయి, మరి ఎలా తప్పులు చేస్తే ఉంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి రాహువు అష్టమ స్థానంలో శని నక్షత్రం మారుతున్నాడండి, రేవతి నక్షత్రంలోకి. కాబట్టి ఈ యొక్క మే నెలలోనే 27వ తేదీని మారుతున్నాడు. దీనివల్ల విజ్డమ్ అనేటటువంటిది పెరుగుతుంది, బుద్ధిర్బలం పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ లేటుగా అవడం కాదు, యాక్సిడెంట్లు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఫోన్ ఇలా పెట్టుకొని బైక్ మీద అరిగాను ఐఏఎస్ ఆఫీసర్, కారులో వెళ్తూ పాటలు వింటూ చెవులకు పెట్టుకుంటూ, ట్రావెలింగ్ చేసేటప్పుడు వినకూడదని తెలీదా? బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని తెలీదా? వాట్ ద పోలీస్ ఇస్ సేయింగ్. పోలీస్ అంటే ఏంటి? యమధర్మరాజు అసిస్టెంట్స్ నాయన. చచ్చిపోకూడదని, అకాల మృత్యు రాకూడదని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో యు ఆర్ నాట్ డూయింగ్ దాట్. ఓకే. ఇప్పుడు మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహు వల్ల వితండవాదాలు చేసుకుంటారు. భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన అదృష్టం వస్తుంది. దానివల్ల మీకు స్థలాలన్నీ కూడా రేట్లు పెరుగుతాయి, మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. అండ్ అగైన్ అష్టమ స్థానంలో మరి రాజ్యస్థితిగతుడైనటువంటి రవిబుధ ఆదిత్య యోగాన్ని బట్టి మీ వృత్తిలో మీకు ప్రమోషన్స్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి గురు శుక్ర బుధుడు కూడా 29 మే తర్వాత ఈ యొక్క లాభస్థానంలోకి వస్తున్నాడు. అనంతమైనటువంటి విజ్డమ్ వస్తుంది, బుద్ధిర్బలం వస్తుంది. మీకు చెత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయకుండా, చెత్త వీడియోస్ చూడకుండా, చెత్తగాళ్ళు చెప్పేటటువంటి చెత్త అంతా చూడకుండా, చదువుకున్నటువంటి వాడు మ్యాథ్స్ వాడి దగ్గరికి వెళ్తే మ్యాథ్స్ వచ్చేవాడు చెప్తే మ్యాథ్స్ వస్తుంది. అలా ఆదిశంకరుల దగ్గరికి, జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తే జ్ఞానం వస్తుంది. అంతేకాకుండా మామూలు కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు ఈ దోషం ఉంది, నీకు ఆ దోషం ఉంది, నువ్వు ఈ హోమం చేయి, పితృదోషం చేయి, ఈ రకంగా చెప్తారు. కాబట్టి దే విల్ నెవర్ అలౌ యూ టు గో టు ఏ హాస్పిటల్కి వెళ్ళినెవరు. మేము చేతబడి తీసేస్తాం, నీ మైండ్లో నీ కడుపులో చేతబడి ఉండిపోయింది, నీకు ఈ వశీకరణ చేశారు, మరుగుమందు పెట్టారని చెప్పి పాస్టర్లు మేము ప్రార్థన చేస్తాం, పూజారులు మేము మందులు ఇస్తాం. వాళ్ళు కలిపేటటువంటి ఆకులో ఏం చేస్తారండి, వామిటింగ్ వచ్చేటటువంటి ట్యాబ్లెట్ ఇస్తారు, అందుకు వామిటింగ్ అవుతుంది. అండ్ యూ ఫూలిష్ ఫెలోస్ మీరంతా ఏం చేస్తారండి మామూలుగా, ఏదో అబ్బో చాలా గ్రేట్ అండి, ఆ విగ్రహం చాలా గ్రేట్ అండి, చాలా పవర్ఫుల్ అండి, ఆ పూజారి చాలా పవర్ఫుల్ అండి. ఎక్కడైనా విగ్రహం పవర్ఫుల్ ఉంటుందా? ఎక్కడైనా పంతులు పవర్ఫుల్ ఉంటాడా? ఆయన ఏమైనా ఆదిశంకరుడా? సో ఇటువంటి వీటిని కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ వీళ్ళు ఏం చేస్తారంటే, వాట్ ఈస్ ద పనిష్మెంట్? రౌరారం అంటాం. అంటే రౌరారం అనేటటువంటి టార్మెంట్స్ ఆఫ్ స్నేక్స్, పాములతో కనిపిస్తారు. వీళ్ళేంటి, వాట్ ఈస్ ద పనిష్మెంట్ దట్ వాస్ గివెన్ గరుడ పురాణం లిస్ట్, ఎంజాయింగ్ అదర్స్ ప్రాపర్టీస్. ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇతరుల ప్రాపర్టీస్ని కానీ రిసోర్సెస్ని కానీ బలవంతంగా అనుభవించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శిక్ష ఇవ్వబడుతుంది. అండ్ వాట్ ఈస్ ద పనిష్మెంట్? దే విల్ బి టార్చర్డ్ విత్ ద సర్పెంట్స్. ఈ యొక్క పాముల చేత కనిపించడం జరుగుతుంది. అండ్ థ్రోన్ ఇంటు ద హెల్ ఆఫ్ రౌరారం అనేటటువంటి ఒక నరకం ఉంటుంది, దాంట్లోకి విసిరివేయబడతారు. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీలో చూడండి, మీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు కడతానంటే పర్మిషన్స్ లేకుండా వాళ్ళు వచ్చి తాపీ మేస్త్రి దగ్గర సామాను అంతా కూడా తీసుకుపోతారు. మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు నేను సంపాదించేస్తానండి, 100 కోట్లు మనీ లాండరింగ్ చేస్తానంటే
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది, ఢిల్లీ నుంచి వచ్చేస్తారు. అదే వీళ్ళకే ఇంత ఉన్నప్పుడు యముడికి ఉండదా? ఎన్ఫోర్స్మెంట్ మీతో సంబంధం తోలు తీసేస్తాడు. కాబట్టి కఠినంగా నేను చెప్తున్నా, మీ శ్రేయస్ కోరి చెప్తున్నాను. కాబట్టి నేను కూడా మీకు స్వీట్గా చెప్పొచ్చు, కృష్ణుడు లవర్ రాధ, రాధా లవర్ కృష్ణుడు, ఇద్దరిని పూజ చేయండి మీకు స్వర్గం వస్తుంది. ఐ డోంట్ టెల్ ఆల్ దిస్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. అందువల్ల ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు బీ ఎథికల్ అండ్ బీ లాయల్ టు ద ఆర్గనైజేషన్స్ వేర్ యూర్ వర్కింగ్. ఎక్కడైతే పనిచేస్తున్నారో మీ భార్య పట్ల, ఇతర జనాల పట్ల, పేదవారి పట్ల, అనాథల పట్ల, వికలాంగుల పట్ల, సాధువుల పట్ల లాయల్గా ఉండండి, హెల్ప్ చేయండి. ఈ నరకాన్ని నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. శుభం.